బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండనుంది. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు జరగబోతున్నాయి. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిశారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు విజయ్. మెజార్టీ సభ్యుల పూర్తి వివరాలు అందజేతకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తనకు 120 మంది సభ్యుల మద్దతు ఉందని చెప్పుకొచ్చారు విజయ్. విజయ్తో పాటు లోక్ భవన్కు వచ్చారు మద్దతిచ్చే పార్టీలు. అయితే అన్ని పార్టీల సభ్యులతో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మాట్లాడారు. టీవీకేకు 107 మంది సభ్యుల మద్దతు ఉంది. అంటే 107 మందిని గెలుచుకుంది టీవీకే. దాంతోపాటు కాంగ్రెస్ నుంచి 5 సభ్యుల మద్దతు ఉంది. సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, వీసీకే నుంచి 2, ఐయుఎంఎల్ నుంచి 2, మొత్తంగా 107. ఆ విషయం పక్కన పెడితే 5 + 2 + 2 9, లేకపోతే 2 2 2 6 8, 8 + 5 ఎంత? మొత్తంగా 13 + 107, మొత్తం 120 మంది సభ్యుల మద్దతుని కూడగట్టాడు విజయ్. అంటే 118 నుంచి ఇంకా 2 సీట్లు అత్యధికంగా సాధించాలని చెప్పుకోవాలి. మద్దతును కూడగట్టుకున్నాడు. దీంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే కాదు, ఏకంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేందుకు ఇప్పుడు టీవీకే సిద్ధమైంది, సన్నద్ధమైంది. ఇప్పటికే పార్టీలో జోష్ కనిపిస్తుంది. టీవీకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే వీసీకి మద్దతు తెలిపిందో వెంటనే మిఠాయిలు పంచుకుంటూ వాళ్ళు సంబరం చేసుకున్నారంటే అప్పుడే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గవర్నర్ ఆర్లేకర్ని కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలకాలని చెప్పడం, ఆ డెవలప్మెంట్స్ చాలా త్వరగా విడివడిగా జరిగిపోతున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. రేపు మధ్యాహ్నం 7 గంటలకు ఇటు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కొద్దిసేపటి క్రితమే గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ను కలిశారు విజయ్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడే సంబరాలు ప్రారంభమైపోయాయి. ఇన్ఫాక్ట్ గవర్నర్ బంగ్లా బయటన ఇప్పటికీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఏకంగా అక్కడ ఉత్సాహభరిత వాతావరణం కనిపిస్తుంది. పార్టీ కేడర్లు వాళ్ళతోనే కాదు, ఇటు సిపిఐ సిపిఎం క్యాడర్లో కూడా ఆ జోష్ కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. క్యాడర్ ఏ స్థాయిలో సంతోషంగా ఉందో ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ గవర్నర్ బంగ్లా దగ్గరే కాదు, ఇటు విజయ్ ఇంటి దగ్గర కూడా చాలా సంతోషమైన వాతావరణం కనిపిస్తోంది. విజయ్ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు లోక్ భవన్ దగ్గర విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ ఢిల్లీ ఐ థింక్ ఏఐసిసి పెద్దలంతా కూడా కేసీ వేణుగోపాల్ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి బయటకు వచ్చారు. ఏఐసిసి పెద్దలు మాట్లాడే అవకాశం ఉంది. బహుశా కేరళకు సంబంధించి మాట్లాడతారా, లేకపోతే ఇటు తమిళనాడుకి సంబంధించి మాట్లాడబోతున్నారు. కేసీ వేణుగోపాల్తో పాటు ఇటు టీపీసీసీకి సంబంధించి తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి, ప్రస్తుతం కాదు గత ఇన్ఛార్జ్, ఆమె కూడా మనకి విజువల్లో కనిపిస్తున్నారు. దాంతోపాటు కేసీ వేణుగోపాల్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అండ్ వాళ్ళల్లో కూడా ఇప్పుడు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఎందుకంటే గుర్తుపెట్టుకుని కాంగ్రెస్కి ఇటు కేరళ, కర్ణాటక, తెలంగాణతో పాటు తమిళనాడు కూడా ఇప్పుడు అఫ్కోర్స్ పూర్తిగా కాకపోయినప్పటికీ వాళ్ళ భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక సంతోషకరమైన రోజు కింద మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇటు కాంగ్రెస్ క్యాడర్లో కూడా జోష్ కనిపిస్తుంది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో మొత్తం కాంగ్రెస్ కీలక నేతలంతా బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. రేపే విజయ్ ప్రమాణ స్వీకారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. పూర్తిగా నాటకీయమైన పరిణామాలని చెప్పుకోవాలి. నిన్నటి నుంచి చూసుకుంటే ఇది మాత్రం పక్కా, ఇది మాత్రం రాసి పెట్టుకోండి, ఇది మాత్రం ఫిక్స్. ఇది పూర్తి స్థాయిలో బల్లగుద్ది ఢంకా బజాయించి మరీ చెప్పచ్చు. ఇది ప్రమాణ స్వీకారానికి టైం ఆసన్నమైంది. ఇది విజయ పథం, ఇది విజయ గీతం, ఇది విజయ్ రాసిన చరిత్ర. నిర్మోహమాటంగా ఇది నేను అంటున్న మాట లేకపోతే నేను అనుకుంటున్న మాట అనుకోవచ్చుగాక. కాదు, తమిళనాట విజయ్ అభిమానులు మరి ముఖ్యంగా వాళ్ళు అనుకుంటున్న మాట ఇది. చూడొచ్చు మీరు, కండువా కప్పి ఎంత ఆనందభరితంగా వాళ్ళు డాన్సులు వేస్తున్నారు. అక్కడ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చున్నారు. వాళ్ళ కుటుంబాలతో ఏకంగా సంబరం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక కొత్త రాజకీయ శకం ఇక్కడి నుంచి ఆవిర్భవించబోతుందని చెప్పి నేను మిమ్మల్ని కమెంట్ చేయమని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇఫ్ పాసిబుల్ మీరు కుదిరితే కాల్ కూడా చేసి మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ మీరు చూస్తున్నారు, ఎపిసోడ్ని మొత్తం మీరు చూస్తున్నారు, ఫస్ట్ నుంచి కూడా ఎటువంటి పరిణామాలు ఉన్నాయనేది. కాబట్టి ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకేమనిపించింది ఇంత ఎపిసోడ్ చూసిన తర్వాత? రిజల్ట్స్ వచ్చిన తర్వాత మే 4న రిజల్ట్స్ వస్తే 5 రోజుల పాటు సస్పెన్స్,
బహుశా ఊపిరి బిగపట్టి కూర్చున్నారనే చెప్పుకోవాలి టీవీకే నాయకులు, నేతలు. ఒక్కసారి నేను మా ప్రతినిధి కృష్ణమోహన్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే చెన్నై రాజకీయాలను కీన్గా అబ్జర్వ్ చేస్తూ అప్డేట్స్ ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, వాట్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్, వాట్ అండ్ కంక్లూజన్. ఓవరాల్ ఎపిసోడ్లో ఇప్పటికైనా ఊపిరి ఆడే ప్రసక్తి ఉందనుకోవాలా, లేకపోతే ఇంకా లాస్ట్ మినిట్లో ఏమైనా జట్టక్లో లేకపోతే ఝలక్లో అంటూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉందా? అయ్యా సత్యన్న, కొంత ఆసక్తికరమైన అంశం అయితే కనబడుతుంది. ఇప్పుడు అందరూ మధ్యాహ్నం 3 గంటలకి రేపు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. గవర్నర్ కూడా కలిసేశారు కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం ఆహ్వానం పలుకుతారు అనే ఒక చర్చ జరుగుతుంది. మెజార్టీ సభ్యులు వివరాలు, పూర్తి వివరాలు, దాదాపుగా 120 మంది సభ్యుల మద్దతు కూడా క్లియర్ గా ఆయన హ్యాండ్ అవుట్ చేసేశారు. దాంతో లోక్సభకు వచ్చే పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలతో గవర్నర్ క్లియర్ గా మాట్లాడుతున్నారు. దీంట్లో టీవీకే 107, కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 3, తర్వాత విసికే 2, ఐయుఎంఎల్ 2, వీరిది కాకుండా కొన్ని బ్యాక్ ఎండ్ లో కూడా కొంత ప్యాకేజ్ రెడీగా ఉంది. ఏఐడిఎంకి సంబంధించిన ఒక వర్గం కంప్లీట్ గా షణ్ముఖం నేతృత్వంలో వాళ్ళు కూడా చీలిపోయారు. వాళ్ళు కూడా దాదాపుగా 6 మంది ఎమ్మెల్యేలు దానికి జరిగిన పళనిస్వామి మీటింగ్ కి గైర్ హాజరయ్యారు. తద్వారా దీనికి సంబంధించిన వ్యవహారం కూడా 6 మంది కాదు, దాదాపుగా 20 మంది దాకా కొత్త ఏఐడిఎంసీలు ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. సో రేపు అన్ని గని సజావుగా జరిగితే రేపు 3 గంటల ప్రమాణ స్వీకారం జరగబోతుంది అనేది క్లియర్ గా చెప్తుంది. క్షణంగా ద్రవిడ రాజకీయం అయితే చేస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి మనం కనుక చూసుకుంటే